నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఒక్క డైలాగ్తో కుర్చీ తాత చాలా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అయ్యేంతగా ఆయన డైలాగు అందరూ కూడా వాడారు. ఈవెన్ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చినటువంటి గుంటూరు కారంలో కూడా తమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్లో కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ యూస్ చేసి ఒక సాంగ్ను కూడా కంపోజ్ చేశారు. సో అంత ఫేమస్ అయింది కుర్చీ తాత డైలాగ్. ఈవెన్ కుర్చీ తాత పేరు కూడా మ్యాక్సిమం చాలామందికి తెలియదు, కుర్చీ తాత అనే పిలుస్తారు ఇప్పటికీ కూడా. సో మరి ఆ కుర్చీ తాత చనిపోయారంటూ కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదు ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్తున్నారు. సో మ్యాక్సిమం ఇప్పుడు అన్ని ఛానల్స్లో కూడా కుర్చీ తాత చనిపోయారంటూ కూడా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి సో కుర్చీ తాత గురించి అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? ఆసియా సుల్తానా. కుర్చీ తాత మీకేమవుతారు? నా భర్త. ఓకే. ఆయన చనిపోయారంటూ కూడా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఏం జరిగింది? అది వార్త అయితే కాదు సార్, ఆయన చనిపోయింది చెప్తున్నారు, చనిపోయిండు అని. కానీ నేను వచ్చి చూసిన, పోయి చూస్తే డెడ్ బాడీ కాదు. ఎక్కడికి వెళ్ళారు? నేను గాంధీలోకి పోయినా. అంటే ఎవరు ఫోన్ చేశారు మీకు? ఎందుకు ఫోన్ చేశారు? నాకు కూడా ఫోన్ చేయలే, నాకు ఇంటికి ఫోన్ రాలే. అది నా కొడుకుని చెప్పిందంట ఫోన్ చేసి. అయితే నా కొడుకుకు ఫోటోలు వేస్తే అమ్మ ఒక్కసారి వాడు చూసి భయపడి అమ్మ నాయననే అన్నాడు. నేనేమన్నా నాయన కాదు, మనం పోయి గాంధీలో చూసి వచ్చినాక మాట అని అన్నా నేను. సరే అని గాంధీలోకి వచ్చినాం. గాంధీలోకి వచ్చి చూసినాం కాదు మెడ్చెల్ల అయింది అంటున్నారు. మెడ్చెల్ల అయితే పోతాడు వస్తాడు, కానీ మెడ్చెల్ల ఏడ అది స్టేషన్ కాడట, స్టేషన్ కాడ మెట్ల మీద పడి ఉన్నాడు. ఇవాటికే 5 రోజులు. అది ఎట్లా అయింది ఏంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఫోటోలు ఇట్లా అన్నీ ఎట్లా వైరల్ అవుతున్నాయో కూడా నాకు తెలియదు అయ్యా. నాకు అసలు ఇంటికి ఫోటోలు వచ్చే వరకే తెలియదు. మరి ఎందుకు వేస్తున్నారు? నేను అంటేనే ఉన్నా, నేను చూసిన తర్వాత నేను చెప్పుకుంటా, ఆయన భార్యను నేను ఏదైనా కావాలంటే నేను చెప్పుకుంటా, నేను మాట్లాడుకుంటా. అంటే ఇవాళ ఓరంగల్ నుంచి వచ్చింది, ఓరంగల్ నుంచి ఎవరో ఫోన్లు వేసిండ్రు, బతికున్న మనిషికి ఎందుకు చంపేస్తున్నారు, మనిషి బతికున్నాడు ఓరంగల్ ఉన్నాడు అని అన్నారు. రేపు పోయి ఆయనకి తీసుకొచ్చినాక ఇక నేను మాట్లాడతా సార్. ఎక్కడ ఉంటున్నారు అసలు ఆయన? ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు ఆడ. వరంగల్లో? ఓరంగల్లో అక్కడే అక్కడే ఉంటున్నారు. ఆయనే ఉండడు, వస్తాడు ఇటు. ఇప్పుడు పోయి 10 రోజులు అవుతుంది ఆయన నా దగ్గరికి వెళ్ళి, అంతే 10 రోజులు అవుతుంది. నేనే ఈడ 10 రోజులు ఈయనే ఉంచుకున్నా, ఈయన తానం పోసిన, అన్నం గిట్లా మంచిగానే పెట్టినా ఉన్నా. ఆధార్ కార్డు లేదంటే ఆధార్ కార్డు తిప్పుకొచ్చిన, మంచిగానే ఉన్నాడు. 10 రోజుల నుంచి వస్తాకుంటే ఊరికి పోయినామో అని ఇట్టే అనుకుంటున్నా. ఇక రాత్రి ఒకసారి ఫోటోలు వచ్చినాయి. ఆ ఫోటోలు చూసి కూడా కాదు అని అన్నా నేను. మనిషి అట్లా లేడు. ఇక చచ్చిపోయిండు అంటే ఎవరికన్నా పానం కొట్టుకుంటుంది కదా సార్. పోయి చూసిన, ఆయన ఏలు బట్టి మొత్తం చూసిన, ఆయన ముఖం చూసిన, తెలుసు కదా నా భర్త నా కేసు. పోయి చూస్తే కాదు, ఎవరో ఏమో పాప ఆ మనిషి చచ్చిపోయిన ఆయన కూడా కాదు, కానీ నా భర్త అయితే కాడు సార్. ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? నాకు 3 కొడుకులు అయితే ఒక కొడుకు చచ్చిపోయింది సార్, 2 కొడుకులు ఉన్నారు. ఈ అమ్మాయి 4 కొడుకులు, ఒక అమ్మాయి. 2 కొడుకులు ఏం చేస్తుంటారు? ఇద్దరు సెంటరింగ్ పని చేస్తాడు, ఒకడు పూలు అమ్ముతుడు. అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందా? ఆమె మ్యారేజ్ అయిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరనే ఉంటా 11 సంవత్సరాల 10-11 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి పెడుతుంది, చూస్తున్నది. అబ్బాయిలు ఏం చేస్తున్నారు మరి? ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? అబ్బాయిలు ఒక ఆయన మెడ్చల్ ఉంటాడు, ఒక ఆయన దొల్తాబాదులు ఉన్నాడు. వాళ్ళు చూసుకోరా? వాళ్ళు చూసుకోరు సార్. వార్త తెలిసాక ఫోన్ చేశారా? వచ్చిండు వాళ్ళు కూడా పొద్దుగాల. పెద్ద కోడలు వచ్చింది, చిన్న కోడలు వచ్చింది, చిన్నోడు వచ్చిండు, నా పెద్దోడు వచ్చిండు, చూసినాం. కాదన్నా నేను. ఎందుకు ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉండకుండా సో బయట ఎక్కువ తిరుగుతుంటారు? ఇప్పుడు చాలా వార్తలు వచ్చినాయి, ఆ మధ్యన భిక్షాటన చేసుకుంటున్నారు, మాకు కృష్ణకాంత్ పార్క్ దగ్గరే ఉంటున్నారు, తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు, ఇవన్నీ వార్తలు వస్తూ ఉంటాయి, కనిపిస్తుంటారు అక్కడక్కడ. ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకోరు? ఇక నేను అట్లా అడగంగానే ఏమంటాడు సార్, ఎందుకు నువ్వు తాగుతావు, ఎందుకు అట్లా తిరుగుతావు, పోకు, నేను తింటున్నా కదా, నా బిడ్డ కూడా పెడుతుంది, ఉండు, ఈయన్నే ఉందాం ఇద్దరు కలిసి, కొడుకులు చూడకున్నా సరే అని అంటే, లేదు నా బిడ్డ దగ్గర ఉండబుద్ధి కాదు, అల్లుడు మన కొడుకు అవుతాడా, బిడ్డ మనది అయితే
నిన్నే చూస్తుంది బాగా, నన్ను ఏడా చూస్తుంది, నేను ఎట్లుండాలి ఈడ, నేను వస్తే మాత్రం ప్రజలందరూ చూస్తారు, ప్రజలు తీసుకుపోతారు నన్ను, నువ్వు ఎందుకు బాధపడతానో నా గురించి అన్నాడు సార్ ఒకసారి. ఇప్పుడు ఆయన వరంగల్లో ఉన్నారని గ్యారంటీ ఏంటి? మీరు ఇప్పుడు ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు నేనే మాట్లాడలే కానీ ఫోను వచ్చిందట, ఇట్లున్నాడు తాత, కుర్చీ తాత అని వచ్చింది. రేపు పొద్దుగాల వెళ్తా సార్, ఇప్పుడు పోయే వరకు చీకటి అవుతుంది, ఏడు దొరకడు. రేపు ఇప్పుడు వాళ్ళ పక్కన అదే కుర్చీ తాత ఆయన పక్కన ఎవరైనా ఉంటారా, వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా మాట్లాడడానికి? పుట్టిన ఊరే వరంగల్ ఆయనది. మరి ఎవరికైనా ఫోన్ చేసి ఒకసారి మాట్లాడగలరా ఆయన అక్కడ ఉన్నారా లేదా అని? లేదు సార్, ఆ ఫోన్ ఆయన తన లేదు. అదే ఎవరినైనా అడగగలరా అక్కడ ఉన్నారా లేదా అని, ఒక చిన్న కన్ఫర్మేషన్ కోసం? ఎందుకంటే ఈ ఫేక్ న్యూస్ ఆగాలంటే మీరు ఒకసారి అక్కడ ఆ ఊర్లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి కాల్ చేసి కుర్చీ తాత అక్కడ ఉన్నారా లేదా, ఎక్కడున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారా, ఆ ఊర్లో ఉన్నారా అనేది ఒక్కసారి ఎవరికైనా కాల్ చేసి అడగగలరా? ఆయననే చెప్పిండు ఫేక్ న్యూస్ ఎందుకు వేస్తున్నారు, కుర్చీ తాత ఉన్నాడు, బస్ స్టాండ్లో ఉన్నాడు అని ఆయననే వేసిండు ఫోన్లో. ఎవరేమో ఆ ఊరు ఆయననే, వరంగల్ నుంచే. అదే దాని మీదకెళ్ళే నేను మీకు చెప్తున్నా, వరంగల్ ఉన్నాడట, నేను పోతా, పోయి చూసి వస్తా సార్. మీరు ఎవరికైనా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా, మీ బంధువులకు కానీ లేదంటే ఆ ఊర్లో ఎవరికైనా? బంధువులు అంటే దూరం ఉన్నారు సార్, ఇప్పుడు ఆడ దగ్గర లేరు. మీరు అక్కడ ఉన్నారా లేదా అనేది తెలుసుకున్నారా, ఎవరికైనా కాల్ చేసేనా? తెలుసుకోలే, అందుకే నేనే పోవాలి అనుకుంటున్నా ఆయన దగ్గరికి ఇప్పుడు. ఒకసారి మరి ఫోన్ చేసి అడగొచ్చు కదా. ఫోన్లు ఎవరి దగ్గర లేవు సార్, ఆడ ఫోన్లు ఎవరు గుర్తుపట్టరు నాకు సార్, ఇంకా ఆడ తనకు గుర్తుపట్టినట్టు ఆయన భార్య అని గుర్తుపట్టరు నన్ను, ఇక నేను పోతేనే. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటారు ఇంటికి? ఆయన రోజు వచ్చేది, ఈ 10 రోజులైనా రాక, రోజు వచ్చేది, తినేది రాత్రి 12 అయినా కానీ వచ్చేది, తలుపు కట్టేది, ఆసియా ఖానాదాల్ భూక్ లగరి, ఇగో పిల్లలకు అది తెచ్చినా ఇది తెచ్చినా, ఏలే ఓలే ఇట్నే అనేది. పిలిచేసారు, నోటి నిండా అవుతుంది పిలిచేసారు. పుణ్యం అవుతుంది, ఏడా చూసినా కానీ నాకు తీసుకొచ్చి ఇస్తే చాలు సార్. నా భర్తను నేను చూసే వరకు నా పానం ఆగదు సార్. ఆయన అడక్క తిన్నా సరే, ఏడున్నా సరే కానీ నా భర్తను నేను చూస్తే చాలు సార్. మొత్తం వైరల్ అయిపోయింది నా భర్త చచ్చిపోయిందని సార్. నా పానం ఉండలేదు రాత్రి నుంచి సార్. ఆయన తెచ్చి పెట్టకున్నా సరే కానీ నెత్తి మీద నీడ ఉంటే చాలు సార్ నాకు. కొడుకులు చూస్తే అట్లా, చిన్న కొడుకు చచ్చిపోయి 5 నెలలు కూడా అయితే లేదు. ఎవరితోని బాధ చెప్పుకున్నా కానీ తీరేది సార్ నాది. కొడుకును కొట్లాడుకోవద్దంటే ఈ పాత బస్తీలోనే కొట్టేసిండు సార్, కొట్టి చంపేశారు. పెళ్ళయింది. ఎక్కడ ఉండేవాళ్ళు? ఈయన ఉండే, నా దగ్గరనే ఉండే, ఆ దోస్తులలో కలిసి పని చేసుకుంటా దోస్తులతోనే రూమ్ తీసుకొని వాళ్ళ దగ్గరనే ఉండేది. ఇటు వచ్చేది అటు పోయేది, నా దగ్గర వచ్చేది అటు పోయేది. ఉండమ్మా అంటే నువ్వే ఉన్నావు ఈడ అక్క దగ్గర, మేము ఎట్లు ఉండాలని పోయేది సార్. అప్పుడు వచ్చారా ఆయన కుర్చీ తాత చూసిండు, కొడుకును చూసిండు. దాకొల్ల వారం రోజులు ఉన్నాడు, కొడుకు దగ్గరనే ఉన్నాడు వారం రోజులు గాంధీలనే. నేను చెప్పాలి సార్, నా ఇంటిది ఎవరికి చెప్పుకోవాలి సార్ నేను? అప్పుడు ఆయన సినిమా పాట పాడినప్పుడు డబ్బులు ఇచ్చారని చెప్పారు, ఇచ్చారా? లేదు సార్, 10,000 వచ్చినాయి సార్, గంతక మించి. ఇప్పుడు ఎట్లా వైరల్ అవుతుంది ఆయన చచ్చిపోయిందని, అప్పుడు కూడా 1,00,000 రూపాయలు వచ్చినాయని వైరల్ అయింది సార్. 10,000 కన్నా తక్కువ రాలే సార్, పైసలు అయితే రాలే సార్ నాకు. తీసుకొచ్చి మీకే ఇచ్చారు? నాకే ఇచ్చాడు సత్తి గారు. ఒకసారి 5,000, ఒకసారి 5,000 సత్యనే తెచ్చి ఇచ్చిండు సార్, అంతే. ఇక నాకు దానికన్నా మించింది ఆ పాట తెలియదు, ఆయన పోయింది తెలియదు, చెప్పింది తెలియదు సార్, పైసలు రాలే నాకు. దాని గురించి కూడా బాగా లొల్లి కూడా అయింది సార్, మస్తు లొల్లిలు అయినా పైసల గురించి, కానీ పైసలు రాలే సార్. అవి అయితే ఎవరితో అయింది లొల్లి? ఇక ఇట్నే పైసలు ఇయ్యలే అని సత్యగారిని తిట్టుడు, సత్యగారు తిన్నారు అని లొల్లి. ఇక సత్యగారు కూడా 2-3 సార్లు పోలీస్ స్టేషన్ ఏమో పట్టించిండు, నేను కొట్టేస్తా చంపేస్తానంటే. అయింది లొల్లి, కానీ అవి పైసలు రాలే సార్. ఇది మీ అమ్మాయి ఇల్లు, ఇది సొంత ఇల్లేనా? కాదు సార్, అద్దు కదా సార్, నెలకు 6,000. సొంత ఇల్లు లేదు సార్. అబ్బాయిలు అయితే అసలు పట్టించుకోరు సార్, ఉన్న వాస్తవం అంటున్నా, పట్టించుకోరు. 2 అబ్బాయిలు ఉన్నారు, పట్టించుకోరు. అంటే ఈ రోజు ఈ న్యూస్ తెలిసినా కూడా రాలేదు, కోడళ్ళు వచ్చారు. ఆడ కొడుకు కోడళ్ళు వచ్చారు, ఆడ దావకంలా. ఈడికి రాలే, ఇంటికి ఆడికి వచ్చారు, చూచారు, పోయిండు.
వాళ్ళ ఇళ్ళకు వాళ్ళ పిల్లలను తీసుకొని పోయింది. వాళ్ళు కూడా ఫోన్ చేయలేదా అక్కడికి ఎక్కడికైనా ఫోన్ చేసి అడగడం కానీ లేదంటే వాళ్ళు వెళ్ళి చూసి వస్తామని చెప్పడం కానీ అటువంటిది ఏది లేదు, పోయి చూసి వచ్చే వరకు రాత్రే ఫోన్ చేస్తే వచ్చిళ్ళు, మేము చక్కగా దాకాన కాడికి వస్తామమ్మా మాట్లాడుకోలే అని అంటే ఆడనే వచ్చి మాట్లాడుకున్నారు. గతి సార్ అసలు అక్కడ మేడ్చల్ నుంచి మీకు ఎవరు ఫోన్ చేశారు అసలు అక్కడ నుంచి మీకు ఎలా వచ్చింది? అది మెడ్చల్ నుంచి నా కొడుకుకి వచ్చిందట. నా కొడుకు నన్ను చేసి ఫోటోలు వేసిండ్లు, నాకు వచ్చింది. అట్లయింది. మెడ్చల్ ఉంటాడు ఒక అబ్బాయి, అది పోలీస్ ఆయన కూడా కలిసిండు పొద్దుగాల. తీసుకుపోయి ఆయన ఫోటోలు చూపెట్టిన, ఆయనే కాదమ్మా 100% ఆయన కాదన్నాడు పోలీస్ ఆయన కూడా. కాదు మీ ఆయనే కాదు, మీ ఆయనకు మొత్తం తెల్ల ఎంటుకలు ఉన్నాయి, ఈయనకు మొత్తం నల్ల ఎంటుకలు ఉన్నాయి, 100 లేకున్నా సార్ నేను చూస్తా ఒకసారి, నేను చూస్తా సార్ అంటే చూడమ్మా అన్నారు. పోయి చూసిన, మంచిగానే పట్టి చూసినా సార్, ఎవరైతే ఏంది మనిషే కదా. పోయి చూసిన, ఈ ముఖానికి చూసిన, ఈ కాలు చేతులు చూసిన, ఇది చూసిన, ఏం లేదు సార్, ఏళ్ళు ఇట్లా మొత్తం చూసిన. కాదు మీ దగ్గరకు వచ్చి 10 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇటు రాక 10 రోజులే, నా దగ్గర రాక 10 రోజులే. ఆరోగ్యం అంతా బాగానే ఉందా? బాగానే ఉంది. దాకొని తీసుకుపోయి చూపెడితే జర్ర తాగి తాగి పేగులు జడిపోయినాయి అన్నారు. అంతే. దాకొనలో ఉండే బుజ్జి తీసుకుపోయింది, ఉండమన్నా కానీ ఉండ అన్నాడు దాకొనలో గాంధీలనే. నేను ఉండా దాకొనలో అని అంటే ఉండు నాన్న 4-5 రోజులు ఉండు అంటే, నువ్వు తాగకపోతే మంచిగానే ఉంటావు, మంచిగానే బతుకుతావు అని ఆ సార్లు కూడా చెప్పిళ్ళు, డాక్టర్లు ఎంతగానో చెప్పినా కానీ వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. అయ్యా ఆయన పోతే కుర్చీ తాత అని ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు కూడా, డాక్టర్లు కూడా. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతుంటారు ప్రతి ఒక్కరు. ఇక నన్ను తీసుకుపోతే నా భార్య నా భార్య నా భార్య అని అందరికి చెప్పుకుంటాడు. ఇక బిడ్డని తీసుకుపోతే నా బిడ్డ అంటాడు. మీ అమ్మాయి మాట్లాడతారా? మాట్లాడదు వాళ్ళ అమ్మాయి. మాట్లాడదు. ఇక నేనే చెప్పిన కదా సార్. మీరు ఇప్పుడు వెనకాల ఉంటారు కదా, సో మీరు అక్కడ ఫోన్ చేసి కనుక్కోవడం కానీ వరంగల్లో ఉన్నారని చెప్తున్నారు కదా, అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరు చేయలేదా? నాకు ఎవరో నిన్న ఫొటోస్ పెట్టారు, డెడ్ బాడీ ఫొటోస్. అప్పుడు నేను వెంటనే వచ్చాను. వచ్చినప్పుడు అమ్మ ఉన్నారు, అలాగే వాళ్ళ కూతురు కూడా ఉంది. చూపించాను, ఈ ఫోటోలు మీ డాడీవా, నాకు ఎందుకో కొంచెం డౌట్గా ఉందంటే వాళ్ళ కూతురు అయితే ఇవైతే మా డాడీవి కాదు కాదు అని అనింది. మాకు ఎక్కడి నుండి ఫోన్లు ఫోటోలు వచ్చాయంటే గాంధీ హాస్పిటల్ నుండి వచ్చాయి. సాక్షాత్ మాకు చేసింది కూడా పోలీసులే, గవర్నమెంట్ ఎంప్లాయీసే, ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కాదు. సో ఇమీడియట్గా మార్నింగ్ అమ్మ నేను చెల్లి వెళ్ళాం, చూసాం. చూసేటప్పుడు కుర్చీ తాతే కాదు అది, కాకపోతే కుర్చీ తాత పోలికలు ఉన్నాయి. సో మీడియాలో మాత్రం మొత్తం చచ్చిపోయాడని స్ప్రెడ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన అయితే క్షేమంగానే ఉన్నాడు. ఆమెకు వరంగల్ నుండి మధ్యాహ్నం ఒక కాల్ వచ్చిందంట, అక్కడ ఉన్నాడు వరంగల్లే వాళ్ళది, కుర్చీతాత యాక్చువల్ వరంగలే, ఇక్కడ ఉంటారు రెహమత్ నగర్లో. సో ఆయన క్షేమంగానే ఉన్నాడని కాల్ వచ్చింది. సో దయచేసి ఆయన చనిపోయాడని వీడియోలు పెట్టకండి, పోస్టులు పెట్టకండి, ఆయన అయితే క్షేమంగానే ఉన్నాడు వరంగల్లో. ఒక 2 రోజుల్లో మేమైతే వెళ్ళి తీసుకొస్తాం, మీడియా ముందు కూడా పెడతామని నేనైతే చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇది కుర్చీ తాత చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఆయన వరంగల్లో ఉన్నారు, ఆయన తీసుకొస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉన్నారు. సో కుర్చీ తాతని అంటే మనం ఇంకొక 2 రోజుల్లో మళ్ళీ చూడొచ్చు. వరంగల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కుర్చీ తాతతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇది కుర్చీ తాత.